తెలుగు సీమలో తెలంగాణలో నల్లగొండరం కారం పొడిలో కళ్ళనందుకొని రకాల తోరణం చేసినం నల్లగొండరాయ నల్లగొండరం నల్లగొండరాయ నల్లగొండ ఉద్యమాల పాటవలో మాయన్న ఎగిరెత్తి పోరాట జెండావు నీవు ఎగిరెత్తి పోరాట జెండావు నీవు మా పక్క పల్సనుల తండ్రి ఓసి గొంగడి భూజాన గొంగడి చేతిల రాజండ మరవల కండ అరే గొంగడి భూజాన గొడ్డలి చేతుల గొంగడి భూజాన గొడ్డలి చేతుల జననాట్యమయ్యిండు గర్జన చేసి ఈ రాష్ట్రంలో ఏ ఉద్యమాలైనా ఏ పోరాటాలైనా ఎక్కడ సమస్య జరిగినా స్వాములతోటి నిలబడి Stop!
కొండల్లో దండు పుట్టిందో సభ ఉన్న వాళ్ళందరూ గద్దరను యాద చేసుకోవడానికి వచ్చాం. మీ స్లోగన్తో, మీ చప్పట్లతో, మీ రెట్టే పిడికిలతో గద్దరన్నకు నివాళులు అర్పిద్దాం. గద్దరన్న మన మధ్యన లేడు. తన పాట ఉంది, తన మాట ఉంది, తను నేర్పే యుద్ధం ఉంది. 17 భాషల పైన ఏ గావ్ హమారా, ఏ తల్లి హమారా, ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా, సుత్త మనది, కత్తి మనది, పార మనది, బరువు మనది, బండి మనదిరా, బండెత్తు మనదిరా, బండి మనదిరా, బండెత్తు మనదిరా, బండి మనదిరా, బండెత్తు మనదిరా. ए जो इनको उसका जुर्म क्या है, हमारे उसका जुर्म क्या है, हमारे उसका जुर्म क्या है. అనేక పాటలు ఏ జిల్లా పోతే పల్లె పోతే పాడినటువంటి సందర్భాలు ఉంటాయి. అడుగడుగున ప్రతి పోరాటంలో ఉన్నాయి. విజయక మీ ముందు ఇప్పుడు ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా అని చెప్పి గద్దరన్న రాసినటువంటి పాటలు పాడిన తర్వాత మళ్ళీ ఒక పాట పాడి ఈ కార్యక్రమాన్ని మిగతా మిత్రులు నడిపిస్తారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, గద్దరన్న మీటింగ్ వచ్చినటువంటి అన్నలకు అక్కలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, గద్దరన్న చనిపోయి సంవత్సరం కావస్తుంది అన్న, నువ్వు చనిపోయినా కూడా చనిపోయినట్టుగానే ఉంది. నీ పాట మా కళాకారుల గొంతులలో స్వరమై మోగుతుంది గద్దరన్న. మా కళాకారుల పాదాల మూలలో మోగుతుంది గద్దరన్న. నువ్వు చనిపోలేదు, నువ్వు బతికే ఎల్లకాలం మా గుండెలలో ఉంటావు అని చెప్తూ గద్దరన్న ఇవాళ పోతూ పోతూ మనకొక గద్దరన్ననిచ్చాడు. ఏపూరు సోమన్న మన గద్దరన్న. వీరాట పర్వంలో ఏపూరు సోమన్న పాట పాడితే నేను గద్దరన్నే పాడిందనుకున్నా, కానీ సోమన్న పాడిండు. చాలా చెప్పడానికి నాకు అర్థం కాదు. అదే వాయిస్, అదే గొంతు. వేరే వాళ్ళు గద్దరులు కాదు, మన చిన్న గద్దరు, మన తమ్ముడు ఏపూరు సోమన్న. అదే మన ముందు కష్ట సుఖాలలో గద్దరన్న వెంట ఉండి వేల కిలోమీటర్లు, వందల కిలోమీటర్లు పాదయాత్రలు చేసి గద్దరన్న కాళ్ళకు రక్తాలు వచ్చినా, సోమన్న కాళ్ళకు రక్తాలు వచ్చినా, వాళ్ళంటే తిరిగే అన్నంటే తిరిగే పిల్లలకు రక్తాలు వచ్చినా, ఆ కష్ట సుఖాలలో ఏమైనా పాలు పంచుకుంటున్నామంటే అది మనకే దక్కాలి, వేరే వాళ్ళకి దక్కొద్దు అని చెప్తూ గద్దరన్న మా రోజు వీరన్న. గద్దరన్న నాకు ఎట్లా పరిచయం, నాకు వేదిక ఎక్కడ నేను పంచుకోవడానికి రాలేదు. నేను ఒక విషయం చెప్తున్నా. ఆ విషయమే మా రోజు వీరన్న సిపిఎస్ఐ పార్టీ పెట్టినప్పుడు, కుల సంఘాలు పెట్టినప్పుడు, వర్గ పోరాటం, కుల పోరాటం అన్నప్పుడు గద్దరన్న దగ్గరికి నన్ను తీసుకెళ్ళిండు. గద్దరన్న దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు గంటలు మాట్లాడుకునే వాళ్ళు గద్దరన్న, మా రోజు వీరన్న. ఆ విషయాలు గొల్లపూర్ డోలు తప్ప సాకలెక్కల పోరాట సమితి, మన గౌడ పోరాట సమితి, మన లెంబాడక్కల పోరాట సమితి, ఇన్ని కుల సంఘాలు పెట్టి అనాడకగా అన్నతో మాట్లాడుతున్నప్పుడు నేను విన్న మాటలు, అరే వీరు నువ్వు ఎంతో భారాన్ని ఎత్తుకున్నావు. ఈ సమాజంలో కుల పోరాటం ఎంతో, వర్గ పోరాటం ఎంతో, కుల పోరాటాన్ని కూడా అంతే ఎత్తుకున్నావు వీరన్న. ఈ సామ్రాజ్యవాదం నిన్ను ఏ విధంగా ఉంచుతుందో ఒక కంట కనిపెట్టి తిరగాల బిడ్డ అన్నాడు. నన్నే చేస్తానా, మీరందరూ ఉన్నారు అని. కానీ అప్పుడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వీరన్నను పొట్టన పెట్టుకుంది. అదే వీరన్న సభకు నేను గద్దరన్న గోసుకొంగడేసి వీరన్న సభకు పాట పాడాల్సిన పరిస్థితి నెలకొన్నది. మిత్రులారా, ఎంతో మంది అమరులైన ఆ అమరులకు జోహార్ అర్పిస్తూ ఇవాళ గద్దరన్న రాసిన పాట. ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా, ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా, ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా, కడగల్లి తనివాన రుణమెట్ట తీరు, కడగల్లి తనివాన రుణమెట్ట తీరు, రుణమెట్ట తీరు, కడచెచ్చి నా తల్లి రుణమెట్ట తీరు, కాంగల్లి నా తల్లి రుణమెట్ట తీరు,
అప్పుడున్న చంద్రబాబు నాయుడు ఎట్లా పొట్టలు పెట్టుకుందంటే పెళ్లి లలితక్క సభకు గద్దరన్న నేను కలిసి వెళ్ళినప్పుడు ఆ పాట గద్దరన్న విన్నాడు. నేను పాడినప్పుడు చాలా బాగా పాడినవన్న విజయాన్ని చెప్పి